ఐపీఎల్ అంటేనే యువ క్రికెటర్ల అద్భుతమైన ఆటకు కేర్ ఆఫ్ అడ్రస్. తాజాగా 18వ సీజన్లోనూ పలువురు యువ ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. కానీ రాజస్థాన్ రాయల్స్ తరపున 14 ఏళ్ల పిల్లోడు ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా అరంగేట్రంలోనే వరల్డ్ క్లాస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొని భారీ సిక్సర్లతో అందరికీ షాక్ ఇచ్చాడు. అతనెవరో కాదు, 14 ఏళ్లకే ఐపీఎల్ వేలంలో అమ్ముడై రికార్డ్ సృష్టించిన వైభవ్ సూర్యవంశీ. నిజానికి వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025 మెగా వేలంలోనే చరిత్ర సృష్టించాడు. 13 ఏళ్ల వయసులోనే అతడు వేలంలోకి వచ్చాడు. అయితే డేవిడ్ వార్నర్, జానీ బేస్టో లాంటి ప్లేయర్లే అన్సోల్డ్ గా మిగిలిన ఈ వేలంలో సూర్యవంశీకి భారీ డిమాండ్ దక్కింది. అతడి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని రాజస్థాన్ రాయల్స్ 1.10 కోట్లకు సొంతం చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ కు చెందిన వైభవ్ సూర్యవంశీ లీగ్ లో మ్యాచ్ ఆడిన అతి చిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఈ కుర్రాడు కేవలం 14 ఏళ్ల 23 రోజుల వయసులోనే అరంగేట్రం చేశాడు. దీంతో ఐపీఎల్ అతి తక్కువ వయసులో మ్యాచ్ ఆడిన ప్లేయర్ గా రికార్డులోకి ఎక్కాడు. ఇక వైభవ్ సూర్యవంశీ కంటే ముందు అత్యంత పిన్న వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ప్లేయర్ గా ప్రయాస్ రే బర్మన్ ఉన్నాడు. అతడు 2019 సీజన్లో ఆర్సీబీ తరపున 16 ఏళ్ల 157 రోజుల వయసులోనే తొలి మ్యాచ్ ఆడాడు. ఈ బీహార్ కుర్రాడు ఎదుర్కొన్న తొలి బంతిని సిక్సర్ గా తరలించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫియర్లెస్ గేమ్ తో లక్నో బౌలర్లపై విరుచుకుపడిన సూర్య తన రాకను ఘనంగా చాటుకున్నాడు. తొలి మ్యాచ్ ఆడుతున్నాననే బెరుకు లేకుండా స్పిన్నర్లు, పేసర్లను అలవోకగా ఆడేశాడు. చాలా ఆత్మవిశ్వాసంగా కనిపించిన ఈ కుర్రాడు చూడముచ్చటైన షాట్లతో ప్రేక్షకులను కనువిందు చేశాడు. 14 ఏళ్ల వయసే అయినా తన ఆటలో ఎంతో మెచ్యూరిటీ చూపించాడు. మంచి రిథంతో బ్యాటింగ్ చేసిన సూర్యవంశీ అరంగేట్రం మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ దురదృష్టవశాత్తు బ్యాలెన్స్ కోల్పోయిన అతను స్టంపౌట్గా వెనుదిరిగాడు. అయితే హాఫ్ సెంచరీ సాధించలేదన్న బాధో లేక అతని పసితనమో తెలియదు, కానీ ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. ఏడుస్తూనే పెవిలియన్ బాట పట్టాడు. ఈ సన్నివేశం ప్రేక్షకుల హృదయాలను దోచేసింది. సూర్యకు మంచి భవిష్యత్తు ఉందని, మరో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలా ఎదుగుతాడని జోస్యం చెబుతున్నారు. అతని ఫియర్లెస్ బ్యాటింగ్ కు ఫిదా అయిన నెటిజన్లు ఏం గుండెరా అది అంటూ కామెంట్ చేస్తున్నారు. 2011లో బీహార్లోని తాజ్పూర్ గ్రామంలో సూర్యవంశీ జన్మించాడు. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచిన నాటికి వైభవ్ వయసు కేవలం 5 రోజులు. సూర్యవంశీ తండ్రి ఒక రైతు. 4 ఏళ్ల వయసులోనే వైభవ్ క్రికెట్ బ్యాట్ పట్టగా అతని తండ్రి సంజీవ్ ప్రత్యేకంగా మైదానాన్ని తయారు చేయించాడు. ఆ తర్వాత క్రికెట్లో రాణించిన వైభవ్ 10 ఏళ్లు కూడా నిండకుండానే అండర్-16 జట్టులోకి వచ్చేశాడు. ఈ ఏడాది చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన భారత్ అండర్-19 యూత్ టెస్ట్లో 62 బంతుల్లో 104 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకున్నాడు. దీంతో అండర్-19 టెస్ట్ క్రికెట్లో వేగవంతమైన సెంచరీ కొట్టిన భారత ప్లేయర్గా నిలిచాడు.